ఏపీపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందా? ఎలాగైనా సరే రాష్ట్రంలో బలపడాలని చూస్తుందా? ఇంత మంచి సమయం మరోసారి రాదని అనుకుంటుందా? పవన్ ని క్రేజ్ ని వాడుకోవాలని చూస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. అదే సమయంలో కేంద్రంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో స్నేహం కొనసాగిస్తేనే బలపడాలన్నది బీజేపీ ప్లాన్. అలా జరగాలంటే వైసీపీని నిర్వీర్యం చేయాలి. అలా జరగాలంటే అది పవన్ ద్వారానే చేయాలి. పవన్ అయితేనే వైసీపీ నిర్వీర్యం కాగలదు. వైసీపీ ప్లేస్ లోకి ఇప్పుడు బీజేపీతో పాటు జనసేన చేరాలి. ఓటు బ్యాంక్ పెంచుకోవాలి. ఈ ఆలోచనతో ఉన్న బీజేపీ భారీ స్కెచ్ దిశగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. 2029 నాటికి బీజేపీతో పాటు జనసేన సైతం బలమైన శక్తిగా మారాలన్నదే ప్లాన్. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఇటీవల వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీ ప్లాన్ మారినట్లు సమాచారం. వీలైనంత మంది వైసీపీకి చెందిన ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. తద్వారా వైసీపీ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని, జగన్ సైతం పూర్తిగా అచేతనం అవుతారని అంచనాకు వచ్చింది. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని పవన్ కళ్యాణ్ తో భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ ఉన్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా ఏపీలో బలపడాలన్నది బీజేపీ ప్లాన్. ఖచ్చితంగా రాజకీయ వ్యూహంతోనే బీజేపీతో పాటు చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ సైతం దీనికే ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కేంద్ర మంత్రి అవుతారు. ముందుగా రాజ్యసభకు వెళ్లి ఆయన కేబినెట్ లోకి మోదీ తీసుకుంటారు. కీలక మంత్రిత్వ శాఖను అప్పగిస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఖాళీ చేసిన డిప్యూటీ సీఎం పోస్ట్ బీజేపీతో భర్తీ చేస్తారు. అవసరమైతే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసిన ఆశ్చర్యపోవనవసరం లేదు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించేశారు. నాగబాబు రాష్ట్ర కేబినెట్ లో ఉంటే పవన్ కళ్యాణ్ ని ప్రమోట్ చేసి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకెళ్లాలన్నది పక్కా స్కెచ్. అయితే ఈ ఒప్పందాల వెనుక 3 పార్టీల ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా 2029 నాటికి వైసీపీ ఈ రాష్ట్రంలో ఉండకూడదన్నది బీజేపీ ప్రణాళిక. అంతకు ఎంత చేయాలో అంతలా చేస్తుంది బీజేపీ. విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీకి మిగిలింది 7 రాజ్యసభ సభ్యులు. అందులో మరో 4 సైతం పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికైతే వైసీపీని సంక్షోభంలో పెట్టి 3 పార్టీలు సమాన ప్రయోజనాలు పొందాలన్నది ప్లాన్ గా తెలుస్తుంది. మరి అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.